హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్. బొంబాయి రవ్వతో ఒక చిన్న స్నాక్ ఐటము, టిఫిన్ కూడా అనుకోవచ్చు, టిఫిన్ లాగా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది బౌల్ తీసుకొని ఒక గ్లాసు రవ్వ పోసుకోవాలన్నమాట, బొంబాయి రవ్వ. దానిలో ఒక టీ స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో 2 ఎగ్స్ కలపాలి. 2 ఎగ్స్ దీంట్లో వేసి 2 తీసుకున్న, కావాలంటే మీరు ఎక్స్ట్రా ఇంకొకటి తీసుకోవచ్చు. నేను 2 తీసుకున్నాను. ఈ విధంగా ఇట్లా బాగా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి ఫ్రెండ్స్. నాకు చిన్న బౌల్ పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ లూజ్ అంటే లూజ్ కాదు. ఆనియన్స్ వేసుకోవాలి, అల్లం ముక్కలు, ఇంకా కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చట్నీ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి, పొంగడాలు బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఈ పిండి ఎంత నానితే పొంగడాలు అంత మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. టైం ఉంటే ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవచ్చు. బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇట్లా వేసుకోవాలి. ఇట్లాగా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కదలకుండా మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మూత తీసి ఎలా ఉందో చూద్దాము, వస్తున్నాయో లేదో చూద్దాము. టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయో చూద్దాం రండి ఒకసారి. మంచి కలర్ వచ్చినాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి బొంబాయి రవ్వ పొంగడాలు రెడీ ఫ్రెండ్స్. ఇవి టిఫిన్ కింద తినొచ్చు, స్నాక్స్గా పిల్లలకు కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇవి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో, ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అందుతాయి.